నమస్తే. విజయవాడ రాజకీయాల్లో ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న కేశినేని బ్రదర్స్ వార్లో ఇప్పుడు ఊహించని సరికొత్త లీగల్ ట్విస్ట్ చోటు చేసుకుందా? నువ్వు నాపై బురద జల్లితే ఊరుకునేదే లేదు, చట్టపరంగా నిన్ను కటకటాల్లోకి నెట్టడానికైనా సిద్ధమే అంటూ స్వయంగా సొంత అన్నపైనే తమ్ముడు పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు పెట్టడం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? అవును, విజయవాడ ప్రస్తుత టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ ఎంపీ కేశినేని నానిపై పటమట పోలీసులు బిఎన్ఎస్ ఐటీ యాక్ట్ కింద తీవ్రమైన సెక్షన్లతో కేసు నమోదు చేయడం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఎందుకు సంచలనం రేపుతోంది? సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఆరోపణలు, కౌంటర్లు చివరకు పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కేలా ఎలా చేశాయి? ఇటీవల కేశినేని చిన్ని కుటుంబ ఆర్థిక లావాదేవీలపై ఉర్సా క్లస్టర్ల వ్యవహారంపై ఈడీకి కేశినేని నాని రాసిన ఆ సుదీర్ఘ లేఖ వెనుక ఉన్న అసలు వివాదం ఏంటి? 2 సంవత్సరాల నిశ్శబ్దం తర్వాత కేశినేని సోదరుల మధ్య మళ్లీ మొదలైన ఈ హై వోల్టేజ్ పొలిటికల్ పోరు ఏ మలుపు తీసుకోబోతోందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బెజవాడ పాలిటిక్స్ కు ఎప్పుడు ఒక ప్రత్యేకమైన క్రేజ్ వేడి ఉంటాయి. ఇక్కడ నాయకుల మధ్య నడిచే రాజకీయ సమరాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంటాయి. అలాంటి విజయవాడ రాజకీయంలో గత కొన్నేళ్లుగా అత్యంత ఆసక్తికరంగా సాగుతున్న వివాదం కేశినేని సోదరుల వైరం. మాజీ ఎంపీ కేశినేని నాని, ప్రస్తుత టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని మధ్య నడుస్తున్న ఈ సోదర పోరు ఇప్పుడు మరోసారి పతాక స్థాయికి చేరింది. ఇన్నాళ్లు కేవలం ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా వేదికగా పరస్పర విమర్శలకే పరిమితమైన ఈ వివాదంలో ఇప్పుడు ఒక ఊహించని బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎంపీ కేశినేని చిన్ని ఇచ్చిన అధికారిక ఫిర్యాదు అందగా పటమట పోలీసులు మాజీ ఎంపీ కేశినేని నానిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ పరిణామం ఒక్కసారిగా కృష్ణా జిల్లాతో పాటు ఏపీ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్సైడ్ వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన సోదరుడు కేశినేని నానిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత కొంతకాలంగా నాని సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకుంటూ తన వ్యక్తిగత ప్రతిష్టకు, రాజకీయ పరువుకు భంగం కలిగించేలా నిరాధారమైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని చిన్ని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారంలో తాను అక్రమంగా లబ్ధి పొందుతున్నట్లు, బినామీ పేర్లతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నట్లు కేశినేని నాని గతంలో ఒక బహిరంగ లేఖ విడుదల చేశారని చిన్ని తన ఫిర్యాదులో గుర్తు చేశారు. ఈ నిరాధార ఆరోపణలపై తాము ఇప్పటికే కేశినేని నానికి చట్టపరమైన లీగల్ నోటీసులు పంపినప్పటికీ ఆయన నుండి ఎలాంటి సమాధానం రాలేదని, పైగా సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాన్ని మరింత తీవ్రతరం చేశారని చిన్ని ఆరోపించారు. అందుకే తన పరువుకు భంగం కలిగిస్తున్న నానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన పటమట పోలీసులను ఆశ్రయించారు. ఎంపీ కేశినేని చిన్ని ఇచ్చిన ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన పటమట పోలీసులు మాజీ ఎంపీ కేశినేని నానిపై అత్యంత కఠినమైన చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొత్తగా అమలులోకి వచ్చిన బిఎన్ఎస్ లోని సెక్షన్లు 204, 351, 352, 353, 356, 61లతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లోని 66, 66 క్లాస్ సి, 66 క్లాస్ డి, 67, 72 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా ఒక వ్యక్తి పరువుకు నష్టం కలిగించడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటి అంశాలపై ఈ సెక్షన్లు వర్తిస్తాయి. ఈ కేసు ఆధారంగా పడమట పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారని, అందుబాటులో ఉన్న సోషల్ మీడియా ఆధారాలను, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. దీనివల్ల కేశినేని నాని రాబోయే రోజుల్లో లీగల్ విచారణలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మన వీడియో చూస్తున్న వీక్షకులందరికీ ఒక ముఖ్యమైన ప్రశ్న. విజయవాడ రాజకీయాల్లో ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న ఈ కేశినేని బ్రదర్స్ వివాదం చివరకు ఇలా పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు చేసుకునే స్థాయికి చేరడంపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడే మీ ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా టైప్ చేయండి. ఈ కేసు నమోదు కావడానికి కొన్ని రోజుల ముందే కేశినేని నాని చేసిన కొన్ని పనులు ఈ వివాదాన్ని మరింత ముదర్చాయనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. కేశినేని చిన్ని, ఆయన కుటుంబ సభ్యులు మరియు వారి వ్యాపార నెట్వర్క్ పై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద తక్షణమే సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ మాజీ ఎంపీ కేశినేని నాని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ఒక సుదీర్ఘమైన లేఖ రాశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి జరిగిందని, విజయవాడ ఉత్సవాల పేరుతో
స్కామ్ చేశారని నాని ఆరోపించారు. అంతేకాకుండా ఎంపీ చిన్ని కార్యాలయం నుండి దాదాపు 27 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ దొంగతనం జరిగిందని, ఆ సొమ్ము రికవరీ కోసం కొందరిపై యాసిడ్ పోసారంటూ నాని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్లు చేశారు. ఈ విధంగా వరుసగా ఈడీకి ఫిర్యాదు చేయడం, చంద్రబాబుకు లేఖలు రాయడం, సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడం వల్లనే విసిగిపోయిన కేశినేని చిన్ని చివరకు చట్టపరంగా అన్నకు చెక్ పెట్టాలని ఈ పోలీస్ కేసు నమోదు చేయించారనే వర్షన్ బలంగా వినిపిస్తోంది. కేశినేని బ్రదర్స్ మధ్య 2024 ఎన్నికల ముందే విభేదాలు తీవ్రమయ్యాయి. నాడు తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చిన కేశినేని నాని వైసీపీ తరపున విజయవాడ నుండి ఎంపీగా పోటీ చేసి తమ్ముడు కేశినేని చిన్ని చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత నాని రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించినప్పటికీ 2 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత మళ్లీ సోషల్ మీడియా వేదికగా తమ్ముడిని టార్గెట్ చేయడం ప్రారంభించారు. ఇప్పుడు చిన్ని పెట్టిన కేసుతో ఈ వివాదం మరింత వ్యక్తిగతంగా న్యాయ పోరాటంగా మారిపోయింది. ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి, కేశినేని నాని దీనిపై చట్టపరంగా ఎలా స్పందిస్తారు అనేది బెజవాడ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఫిర్యాదుతో మాజీ ఎంపీ కేశినేని నానిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసిన ఈ తాజా పొలిటికల్ పరిణామాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా ఆసక్తికర రాజకీయ విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.